ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవబోతున్నది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్ షేరింగ్ ఉన్నది, ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది ఒక కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ తెరపైకి వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ పేరు మూడ్ ఆఫ్ తెలంగాణ. ఈ మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఊపేస్తున్నది. ఓవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సర్వే రిపోర్ట్ని చూసి అయోమయంలో పడ్డటువంటి పరిస్థితి. ఓవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమో పెద్ద ఎత్తున ఈ సర్వే రిపోర్ట్ను చూసి మేమే అధికారంలోకి రాబోతున్నాం అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకసారి ఈ సర్వేని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సర్వే ఏంటంటే ఈ నెల ఏప్రిల్ 20 తారీఖు తర్వాత ఈ సర్వేని తెరపైకి తీసుకొచ్చినారు. 20 తారీఖు తర్వాత పబ్లిక్ ఉన్నటువంటి రియాలిటీ ఏంది, పార్టీల పైన పబ్లిక్ ఉన్నటువంటి ఒపీనియన్ ఏందనేది తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పటికిప్పుడు పార్టీల పైన ఉన్నటువంటి వేవ్ అంటే వీళ్ళకి ఎంత గ్రాఫ్ ఉన్నది, ఎంత పర్సంటేజ్ గ్రాఫ్ ఉన్నది, ఎంత పర్సంటేజ్ వీళ్ళకు ఆ వేవ్ ఉన్నదనేది ఈ సర్వేని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది మూడ్ ఆఫ్ తెలంగాణ. మూడ్ ఆఫ్ తెలంగాణ యాజ్ ఆన్ 24/2025 ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ అని చెప్పి చాలా క్లియర్ కట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం, అదర్స్ మొత్తం కూడా గ్రాఫ్ టైప్ లో వాళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సర్వేని. దాదాపు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రాఫ్ 34.25% గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 39% గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి మాత్రం 18% గ్రాఫ్ కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎంఐఎంకి 2.5% గ్రాఫ్, అదర్స్కి 6.25% గ్రాఫ్ ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే అదర్స్కి కూడా 6.25% అంటే మామూలు విషయం కాదు. అంటే చాలామంది జనాలు పార్టీలను నమ్ముతలేరు, ఈ ప్రభుత్వాలను నమ్ముతలేరు. ఎవరు మంచి వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికే ఓటేద్దాం అనేటటువంటి ఆలోచనలో ప్రజలు కూడా ఉన్నారు. అంటే ఈ సర్వే గ్రాఫ్ చూస్తుంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి 39% గ్రాఫ్ కనబడుతున్నది. అధికార పార్టీకి మాత్రం 34.25% అంటే సుమారు ఒక 5% గ్రాఫ్ ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ తగ్గినట్టుగానే కనబడుతున్నది. రైట్, ఇది గ్రాఫ్కి సంబంధించినటువంటి అంశం. అయితే తర్వాత ఎంత పర్సెంటేజ్ గ్రాఫ్ ఉంటుండే, ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఎంత పర్సెంటేజ్ ఉండాలనేది మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేసుకుంటే 2023 ఎలక్షన్ టైంలో అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఈ పార్టీలకు ఎంత పర్సెంటేజ్ గ్రాఫ్ ఉందంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి 2023 ఎన్నికలలో 39.74% గ్రాఫ్ ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గ్రాఫ్ ఎంత తెలుసా? కాంగ్రెస్ పార్టీకి 34.25% గ్రాఫ్. అంటే దాదాపు 5.49% గ్రాఫ్ తగ్గిపోయింది, కంప్లీట్ డౌన్ అయిపోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఏదైంది 37.35% గ్రాఫ్ ఉంటే ఇప్పుడు 39% గ్రాఫ్ పెరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ తక్కువన్నటువంటి గ్రాఫ్ ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ 16 నెలల వ్యవధిలో దాదాపు 1.65% గ్రాఫ్ పెరిగింది బీఆర్ఎస్ పార్టీకి. భారతీయ జనతా పార్టీ చూసుకుంటే 14.15% గ్రాఫ్ 2023 ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు 18% గ్రాఫ్ ఉన్నది. అంటే దాదాపు 3.85% గ్రాఫ్ పెరిగింది. దేనికి? భారతీయ జనతా పార్టీకి. ఎంఐఎం చూసుకుంటే 2.22 గ్రాఫ్ ఎప్పుడు 2023 ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 2.5% గ్రాఫ్ పెరిగింది. అంటే 0.28% గ్రాఫ్ ఈ ఎంఐఎంకి ఇప్పుడు పెరిగినటువంటి పరిస్థితి. అదర్స్కు మనం చూసుకుంటే 6.54% గ్రాఫ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మూమెంట్లో 6.25% గ్రాఫ్ మాత్రమే ఉన్నది. 0.29% గ్రాఫ్ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గ్రాఫ్ 5.49% తగ్గిపోయింది. తగ్గడానికి బలమైనటువంటి కారణం మీకు తెలుసు, నేను స్టార్టింగ్లోనే చెప్పిన రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మహిళలకు 2,500 రూపాయలు కానివ్వండి, లేకపోతే వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, లేకపోతే 4,000 రూపాయల నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, లేకపోతే కౌలు రైతులకు 12,000 రూపాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపచెట్టు లెక్కనే. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చెప్పిర్రు, చాలా తక్కువ చేసిర్రు. చెప్పుడేమో ఇట్లా మొత్తం ఇట్లా కొండంత చెప్పిర్రు, చేసిందేమో గోరంత. వీళ్ళు చేసింది గోరంత, ప్రచారం చేసుకుంటుందేమో కొండంత. కాబట్టి ప్రభుత్వాన్ని చాలామంది నమ్మట్లేదు. నమ్మకపోవడానికి ఒక బలమైనటువంటి కారణం కూడా ఏదో ఆగస్టు 15వ తారీఖులోపు రుణమాఫీ అన్నారు ఫెయిల్, మార్చి 31వ తారీఖులోపు రైతు భరోసా అన్నారు ఫెయిల్. అన్నిట్లో ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మడానికి ఇష్టపడతలేరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ.
సో ఇది మనం చాలా క్లియర్గా గ్రాఫ్ వైజ్ చూసుకుంటే, పర్సెంటేజ్ వైజ్ చూసుకుంటే ఎంత పర్సెంట్ ఉంది, ఎంత పర్సెంట్ తగ్గింది పెరిగింది అనేది ఇక్కడ మూడ్ ఆఫ్ తెలంగాణ ఒక సర్వేని తెరపైకి తీసుకొస్తే, ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మూడ్ ఆఫ్ తెలంగాణ ఆన్ ఇది ఇప్పుడు ప్రొజెక్టెడ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, అంటే ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు. ఒకటేమో గ్రాఫ్ వైజ్ వాళ్ళు చూపించినారు, సెకండ్ ఏమో ఎంత పర్సెంటేజ్ పెరిగింది తగ్గించింది అనేటటువంటి అంశాన్ని చూపించినారు, మూడో అంశం వచ్చేసి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అంటే పర్టికులర్ సీట్స్, ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి పక్క అనేటటువంటి ఒక గ్రాఫ్ని కూడా మూడ్ ఆఫ్ తెలంగాణ తెరపైకి తీసుకొచ్చినారు. ఇక్కడ మనం చూసుకుంటే ఎక్స్పెక్టెడ్ ఆన్ ఏసీఎస్ ఫర్ పార్టీస్ అని చెప్పి మనం చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 37 నుండి 39 సీట్లు రావచ్చు అనేది మూడ్ ఆఫ్ తెలంగాణ చెప్తున్నటువంటి మాట. 37 నుండి 39 సీట్లు వస్తాయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే. బీఆర్ఎస్ పార్టీకి 58 నుండి 60 సీట్లు రావచ్చు అని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వే చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి 18 నుండి 19 రావచ్చట, ఎంఐఎంకి 6 నుండి 7 రావచ్చట. ఇదే అసెంబ్లీ ఎలక్షన్స్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 64 సీట్లు వచ్చినాయి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్లో 39 నుండి 37 అంటున్నారు, అంటే చాలా తగ్గింది. దాదాపు నన్ను అడిగితే ఒక 20-30 సీట్స్ తగ్గినాయి, దాదాపు 20 సీట్స్ 20 to 25 సీట్స్ తగ్గినాయి. అంత తగ్గడానికి బలమైనటువంటి కారణం ఏంది, ఇప్పుడు 37-39 అంటారు కానీ అది కూడా తక్కువే, నాకు తెలిసి అది కూడా ఎక్కువే కావచ్చు, మ్యాక్సిమం 25-26 కూడా రావచ్చు, అంత వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ పైన. కాబట్టి ఇది ఒక ప్రధానమైన అంశం. తర్వాత బీఆర్ఎస్కి 39 ఉంటే ఇప్పుడు 60 అని చెప్పి చెప్తున్నారు, అంటే కొంత గ్రాఫ్ పెరిగింది. భారతీయ జనతా పార్టీకి 18 నుండి 19 సీట్లు రావచ్చు అని చెప్తున్నారు. ఎంఐఎంకి 6 నుండి 7, ఎంఐఎం కంచుకోట హైదరాబాద్, వాళ్ళ సీట్లు వాళ్ళకే వస్తే వాళ్ళు ఎవరికి అవకాశం కూడా ఇయ్యరు. సో ఇది వాళ్ళు చెప్తున్నటువంటి ప్రొజెక్టెడ్ సీట్స్, ఇన్ని సీట్స్ పర్టికులర్గా రావచ్చు ఒక పార్టీకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. తర్వాత మనం చూసుకుంటే క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్, నేను చెప్పినా కదా ఆల్రెడీ క్లియర్ ఎడ్జ్ బీఆర్ఎస్కి ఎన్ని ఏం కథ అని. క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్, క్లియర్ ఎడ్జ్ ఫస్ట్ ఏమో ఇక్కడ వాళ్ళు ఒపీనియన్స్ ఇచ్చారు. ఒపీనియన్స్ ఏంది, కాంగ్రెస్కి 39 నుండి 37 రావచ్చు, బీఆర్ఎస్ 50 నుండి 60 రావచ్చు, బీజేపీకి 18 నుండి 19 రావచ్చు, ఎంఐఎం 6 నుండి 7 రావచ్చు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. క్లియర్ కట్ ఏం చెప్తారు తెలుసా, క్లియర్ కట్ గిన్ని సీట్లు పర్టికులర్గా వస్తాయి వాళ్ళకి గంతే అని చెప్పి సర్వే ఏం చెప్తున్నది అంటే, క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ 50, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 50 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందట. 119 నియోజకవర్గాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 50 నియోజకవర్గాలు గెలుస్తాయి అని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక క్లియర్ కట్ అంశం. క్లియర్ ఎడ్జ్ ఆఫ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 31 సీట్లు వస్తుందట. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే 31 నియోజకవర్గాలలో కాంగ్రెస్ గెలవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రొజెక్టెడ్ సీట్స్ చెప్తున్నటువంటి అంశం. క్లియర్ ఎడ్జ్ ఆఫ్ బీజేపీకి 14 సీట్లు వస్తాయట ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే. క్లియర్ ఎడ్జ్ అక్కడ సీట్లు వస్తాయి పక్కా అని చెప్తున్నారు. క్లియర్ ఎడ్జ్ ఆఫ్ ఎంఐఎంకి 6 వస్తాయట, 6 సీట్లు వస్తాయి పక్కా అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటే 50, 31, 14, 6, 18. తర్వాత కీన్ కాన్స్టేట్, అంటే ఇప్పుడు ఎట్లా కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటారు, ఇండిపెండెంట్ పోటీ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా దాదాపు 18 సీట్ల దాకా రావచ్చు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. తర్వాత మూడ్ ఆఫ్ తెలంగాణ, ఇది మనం ఏజ్ వైజ్ చూసుకుంటే, ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, మీకు కాంగ్రెస్ కావాలన్నా, బీఆర్ఎస్ కావాలన్నా, బీజేపీ కావాలన్నా అని అడిగితే మాకు కాంగ్రెసే కావాలని చెప్పి 33% మంది అట, బీఆర్ఎస్ కావాలని 37%, బీజేపీ కావాలని 27% మంది చెప్తున్నారట. 31 సంవత్సరం నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 35% మంది కాంగ్రెస్ అని, 38% మంది బీఆర్ఎస్ అని, 41 నుండి 50 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు 36% కాంగ్రెస్ కావాలని, 40% బీఆర్ఎస్ కావాలని చెప్తున్నారట. 51 నుండి 60 ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 58% అని, బీఆర్ఎస్ 41 అని చెప్తున్నారట. ఎబో 60 ఇయర్స్, 60 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 36% ఇస్తే బీఆర్ఎస్కు 44 చెప్తున్నారట. తర్వాత ఏజ్ గ్రూప్ 18 నుండి 30 ఇయర్స్, ఇది ఆల్రెడీ మీకు చెప్పిన, ఇక్కడ పైన మేల్ అయితే కింద ఫీమేల్ కూడా సేమ్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీయే కావాలని చెప్పి ముందు చెప్తా ఉన్నారు. తర్వాత మేల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీయే కావాలని చెప్పి చెప్తా ఉన్నారు అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అంశం. ఓట్ షేర్ బై కమ్యూనిటీ, క్యాస్ట్ అండ్ పర్సంటేజ్, కమ్యూనిటీస్ కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. క్యాస్ట్ గురించి ఓసీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ 34% కావాలని అంటే, బీఆర్ఎస్ పార్టీ 39% కావాలంటున్నారట, బీజేపీ పార్టీ 20%, అదర్స్ 7. అంటే ఓసీలు కూడా రేవంత్ రెడ్డిలు మా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉండాలని అనుకోవచ్చు, కానీ అట్లా అనుకుంటలేదు. లేదు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన 39% మంది ఉన్నటువంటి జనం రెడ్డిలు బీఆర్ఎస్ కావాలని చెప్పి బీఆర్ఎస్కి అనుకూలంగా మలిచినారు. తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 35% గ్రాఫ్ ఉన్నది,
బీఆర్ఎస్కు 38% గ్రాఫ్ ఉన్నది. తర్వాత బీజేపీకి ఏమో 19%, అదర్స్కి 8. ఎస్సీలు చూసుకుంటే 38% కాంగ్రెస్కి, 37.5% బీఆర్ఎస్కి, బీజేపీకి 20%, అదర్స్కి 5%. ఎస్టీలు చూసుకుంటే 36% కాంగ్రెస్కి, 39% బీఆర్ఎస్కి, తర్వాత బీజేపీకి 20%, అదర్స్కి 5% ఉన్నది. మైనారిటీస్ చూసుకుంటే 40% ఏమో కాంగ్రెస్కి, 39.5% ఏమో ఇక్కడ బీఆర్ఎస్కి, ఇక్కడ 19 అని చెప్పి ఏదో ఇచ్చారు కింద మరి, కానీ ఇది 39.5 అని ఉంది. 39.5% బీజేపీకి 12, అదర్స్కి 8.5% అని చెప్పి మైనారిటీస్కి సంబంధించినటువంటి అంశం ఉన్నది. అంటే దాదాపు ఈ మూడాఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి సర్వే ఇప్పటిదాకా చూస్తే బీఆర్ఎస్ అధికారంలోకి ఇప్పటికిప్పుడు రాబోతున్నది. ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి, ఆయన పాత ముఖ్యమంత్రే, కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉండొచ్చు, బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేది ప్రధానంగా ఈ సర్వే చెప్తున్నటువంటి సారాంశం. అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, భయంకరమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పైన, ఎందుకు జనాలు కాంగ్రెస్ని వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారంటే వీళ్ళు అన్నీ చెప్పిర్రు, ఏమీ చేయలేదు, చాలా తక్కువ చేశారు. దాదాపు 16 నెలల్లో 1,68,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఈ ఇంత అప్పు చేసినటువంటి వీళ్ళు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏమీ లేదు, రోడ్లు వేపియలే, స్కూళ్ళు కట్టియలే, కాలేజీలు కట్టియలే, హాస్పిటల్ కట్టియలే, ఏం చెప్పలేదు కదా. ఇంత అప్పు చేసి ఏం చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. సరే, ఏది ఏమైనా మొత్తానికైతే ఈ సర్వే రిపోర్ట్లు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్కే ఫేవర్ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా తెరపైకి తీసుకొచ్చినారు. కాంగ్రెస్ పైన వ్యతిరేకత రావడానికి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం, పర్యావరణాన్ని మొత్తం ఆగం చేయడానికి రేవంత్ రెడ్డి ఆ సెట్లను మొత్తం కొట్టేసిండు అనేటటువంటి ఒక చర్చ నడిచింది. ఆ హెచ్సియుకు సంబంధించినటువంటి ఇష్యూ, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసినాయి. ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి దాఖలాలు మనం చూసినాం. తర్వాత రేవంత్ రెడ్డి ఆయన ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పుడు, కొత్త రేషన్ కార్డులు అని చెప్పుడు, సన్న బియ్యం అని చెప్పుడు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది. కళ్యాణ లక్ష్మి అని, షాదీ ముబారక్ అని ఇవన్నీ చెప్పినటువంటి దాఖలాలు మనం అన్ని కూడా చూసినాం. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తాం. తర్వాత రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ పెద్ద ఇష్యూ హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాడు. అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి పేదవాళ్ళు ఇల్లులే కూల్చేసిండు, ఉన్నవాళ్ళు ఇల్లులు అట్నే పెట్టిండు అనేటటువంటి ఒక చర్చ కూడా నడిచింది. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి చెంప చెట్టు లెక్క కనబడుతున్నటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ గ్రాఫ్ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్కు సుమారు ఒక 60 సీట్లు రావచ్చు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో గెలవాలంటే కూడా మినిమం 60 నుండి 65 సీట్లు రావాలి ఒక పార్టీకి. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే కదా అధికారంలో ఉండేది. కానీ మినిమం మ్యాచ్ సీట్స్ మాత్రం 55 to 65 అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ప్రచారం. చూద్దాం ఏం జరగబోతుందో.